హలో అందరికీ హ్యాపీ సండే. ఇవాళ సండే అని మా ఆయన పొద్దున్నే వెళ్ళి మా చిన్నమావ దగ్గర అంటే మేము చేపలే పడతాం కదా. సో మా చిన్నమావ దగ్గర చేపలు తీసుకొని వచ్చిండు. 2 బురక పిల్లలు తీసుకొని వచ్చిండు. సో నేను ఫ్రై చేసిన పొద్దున 9 గంటల వరకు ఫ్రై చేసిన, వంట అయింది, పని అంతా అయింది. లాస్ట్కి ఇంకా కొన్ని చేపలు మిగిలితే నా దగ్గర నూనె అయిపోతే దీపాల నూనె అంటే అది కొంచెం అంత నాన్ వెజ్ చేత్తో ముట్టిన ఆల్రెడీ అది కొంచెం అంతా ఈ దీపాలకు పనికిరాదని దాన్ని నువ్వుల నూనె పోసి ట్రై చేస్తా అని చెప్పి దీపాల నూనె పోసి కూడా ఆయన్ని ఫ్రై చేసుకున్నా. ఇది ఎందుకు ఫ్రై చేస్తూ ఉంటే ఇక ఇట్లా కొంచెం నూనె వల్లనో ఏమో ఇట్లా అంత ఎట్లా అయింది చూడండి. అయినా పర్లేదని ఇంకా మంచిగానే అయింది, మొత్తం ఫ్రై అయినాక మంచిగానే అయింది. అంతే ఇంకా ఫ్రై చేసుకున్నాము. మా ఆయనకు అన్నం పెట్టిన. సో ఆయన తిన్నాడు, కొన్ని పీసెస్ వేసిన తిన్నాడు, ప్లస్ నేను కూడా తిన్నా. ఆ మసాలా కూడా కారప్పొడి మాడిపోయింది ఉంటే మంచిగానే ఉంటుందని చెప్పి నేను కూడా తిన్నా చూడండి. టేస్ట్ అయితే బాగానే ఉండే, మాడి చేతికి ఇట్లా ఏం రాలే, నాకైతే మంచిగానే అనిపించింది. సో మధ్యాహ్నం కోసం కొన్ని పీసులు ఉంచుకున్నాము. ఇంకా మధ్యాహ్నం కూడా ఏం వంట చేస్తాను ఇట్నే తిందాం. నేనైతే 2 పీసులు వేసుకుని చూడాలి. మా శివ పెడితే ఇంకా నేను వాడికి ఫీడింగ్ చేపిస్తానని లోపలికి తీసుకొచ్చిన పడుకోబెడతానని మా మాయ అన్నం తిని వెళ్ళిపోయిండు. మా ఆయన అన్నం తిని వెళ్ళిపోయిండు. ఇంకా ప్లేట్లు మొత్తం ఖాళీ అయినాయి. నాకు డౌట్ అనిపించి చేపల గిన్నె ఎడబెట్టిందని చూసేసరికి చేపలు మొత్తం తినేసిపోయింది. ఈ కుక్కనో వేరే ఏ కుక్కనో తెలియదు. మేడ మీదకి బట్టలు తీసుకొస్తానని పోయేసరికి ఇక్కడ వండుకొని ఉన్నది. అసలు నా చేపలు మొత్తం తిన్నది. నిజంగా 701 తక్కువ అయింది. ఫోన్ చేసి మస్తు లొల్లి పెట్టిన మా ఆయనని. ఇంకా నా చేపలన్నీ కుక్క తినేసింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నేను 2 పీసులు తిన్నాను మొత్తుకున్న వాళ్ళే మళ్ళీ వేరే ప్లేస్ నుంచి మళ్ళీ తీసుకొచ్చిండు. సేమ్ అవే బురకలు మళ్ళీ తీసుకొచ్చిండు. సో నేను మళ్ళీ అవి నూనె లేకుండే అని చెప్పిన కదా ఫస్ట్, అంటే కొన్ని చేపల మట్టుకు మళ్ళీ నూనె ప్యాకెట్ తీసుకొచ్చిండు, చేపలు తీసుకొచ్చిండు. మళ్ళీ నేను ఫ్రై చేస్తుండే. ఇక అలా ఫ్రై చేసుకొని తిన్నాక అప్పుడు నాకు మనశ్శాంతి అనిపించింది. నిజంగా ఎంత ఇష్టపడి పొద్దునే వేసుకున్నా తెలుసా. ఇంకా అప్పుడు కొంచెం కారప్పొడి వేసిన కాబట్టి కొంచెం బ్లాక్ అనిపించింది కదా, అందుకే ఇప్పుడు కారప్పొడి వేయలేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టుని కొంచెం అంత ఆయిల్ పోసిన, ఉప్పు వేసిన, పసుపు వేసిన అంతే. ఇవి వేసి మంచిగా ఫ్రై చేసుకున్న దగ్గర అండ్ ప్రశాంతంగా మనశ్శాంతిగా తిన్నా. అసలు నేను ఇది ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఇక్కడి లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉంది. మంచిగా లేచిడేందో ఇంట్లో పని చేసుకొని వండుకొని తినడేందో ప్రశాంతంగా ఉండడేందో అని పోస్ట్ చేసిన. ఆ రీల్ పోస్ట్ చేస్తూ ఉన్న మా శివకు ఫీడింగ్ చేసుకుంటా బయటకు వచ్చేసరికి చేపలు మొత్తం కథం అయిపోయినాయి. వస్తే ఏడుపు వచ్చింది అబ్బా నిజంగా. మళ్ళీ మా ఇవి లేకపోతే మాత్రం మా ఆయన